వరంగల్ బీసీ యుద్ధభేరి సమావేశంలో రాజ్యం మనది రాజ్యాధికారం మనది అని బీసీలకు పిలుపునిచ్చిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ వరంగల్ బీసీ యుద్ధభేరి విజయవంతం చేసిన బీసీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ రాష్ట్ర సలహాదారి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపకులు సౌదా అని భూమన్న యాదవ్లు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు। ఈ రోజు బీసీ యుద్ధభేరి బహిరంగ సభ వరంగల్ జిల్లా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లోని జరిగిన బీసీ జేఏసీ యుద్ధభేరి బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్ తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలందరూ ఏకం కావాలి అని రాజ్యాధికారం దిశగా బీసీలందరూ సమైక్యంగా నడవాలని అధిక జనాభా ఉన్న బీసీలు రాజకీయ రంగంలో ముందుకు సాగాలని అన్నారు। అదేవిధంగా మాట్లాడుతూ బీసీలను చిన్నచూపు చూస్తున్న అగ్రవర్ణాలకు బుద్ధి చెప్పాలని బీసీలందరూ ఏకమై రాజ్యాధికార దిశగా ముందుకు సాగాలని బీసీల పేరుతో అది అగ్రవర్ణాల అభివృద్ధికి ముందుకు వెళుతున్నామన్నారు। బీసీలను అణగదొక్కుతూ కాబట్టి బీసీలందరూ కూడా ఏకమై రాజ్యాధికారం దిశగా ముందుకు నడవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున సభావేదిక సమక్షంలో పిలుపునిచ్చారు। ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సభా సమక్షంలో బీసీ నాయకులందరికీ ఐక్యంగా ఉండి రానున్నటువంటి ఎమ్మెల్సీ స్థానిక ఎలక్షన్లు ప్రతి ఒక్కరూ బీసీలు పాల్గొని రాజకీయంలో ముందుకు పోవాలని అన్నారు। ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ బీసీలంతా ఐక్యమై బీసీల రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని మన గొంతులను గట్టిగా లేవనెత్తి బీసీల రాజ్యం సాధించుకోవాలని దీనికోసం ప్రతి బీసీ నాయకుడు ముందడుగు వేసి ప్రజలను మేల్కొలిపి బీసీల రాజ్యాన్ని సాధించుకోవాలని అన్నారు। రాజ్యం మనది రాజ్యాధికారం మనది అని బీసీలకు పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షులు అందేల కుమార్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు బోయిని తిరుపతి యాదవ్ బెల్లంపల్లి మండల అధ్యక్షులు పాయవేనికి మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు। భారతదేశ స్వతంత్ర పోరాటం నుండి మరి తెలంగాణ సాయుధ పోరాటం నుండి మరి నేటి వరకు కూడా నడుస్తా ఉంది। అందుకని మిత్రులారా మరి పెద్ద చాలా మంది మాట్లాడే వాళ్ళు ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా, ఇప్పటి వరకు మనం పోరాటాలు చేసినాం, కొట్లాటలు చేసినాం। ఇప్పుడు ఎవరితోని కొట్లాట మనకు అవసరం లేదు, ఎవరితోని పోరాటం మనకు అవసరం లేదు। పెద్దలు మన అన్నగారు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక దళిత బిడ్డగా 6 సార్లు అసెంబ్లీకి మంత్రిగా మరి ఇండిపెండెంట్ గా మరి చరిత్ర తిరగరాసినటువంటి మోతుపల్లి అసలు గారు చెప్పినటువంటి ఒక మాట, ఈ రాష్ట్ర జనాభాలో फेडरेशन ऑफ सोशल जस्टिस जिसके कन्वीनर पी विल्सन साहब है, उनके माध्यम से हम लोग इसको पूरा करेंगे। मैं तेलंगाना की धरती को पुनः नमस्कार करता हूं, यहाँ के हमारे सभी बैकवर्ड क्लास के मेरे भाइयों को कि ये एकता बनाए रखिए, जीत हमारी होगी। जय तेलंगाना, जय भारत, जय संविधान। థ్యాంక్ యూ సార్। అంటే ఆయనకు ఫ్లైట్ ఉన్నది। తర్వాత ఇక్కడ తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విల్సన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం। చరిత్ర భారతదేశ స్వతంత్ర పోరాటం నుండి మరి తెలంగాణ సాయుధ పోరాటం నుండి మరి నేటి వరకు కూడా నడుస్తా ఉంది। అందుకని మిత్రులారా మరి పెద్ద చాలా మంది మాట్లాడే వాళ్ళు ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా, ఇప్పటి వరకు మనం పోరాటాలు చేసినాం, కొట్లాటలు చేసినాం। ఇప్పుడు ఎవరితోని కొట్లాట మనకు అవసరం లేదు, ఎవరితోని పోరాటం మనకు అవసరం లేదు। పెద్దలు మన అన్నగారు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక దళిత బిడ్డగా 6 సార్లు అసెంబ్లీకి మంత్రిగా మరి ఇండిపెండెంట్ గా మరి చరిత్ర తిరగరాసినటువంటి మోతుపల్లి అసలు గారు చెప్పినటువంటి ఒక మాట, ఈ రాష్ట్ర జనాభాలో ఎక్కడైనా పెళ్లిళ్ళు ఘనంగా చేస్తారు కానీ విడాకుల మహోత్సవం ఘనంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే। విడాకులైనా కాదా? విడాకులైనా కాదా? ఈ వద్ద అసలు మీ సోపతి చాలు, 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే 7 లక్షల కోట్ల అప్పయింది నా ప్రజల మీద। 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే
1000 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు. 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే లక్షల కోట్ల సంపద లూటీ అయిపోయింది. 70 ఏళ్ల పాటు మీ సోపతి బట్టి తిరిగితే మీ కాంట్రాక్టర్ల బొక్కసాలు నిండినాయి తప్ప మా బీసీల డొక్కలు నింపలేకపోయినారు. ఇక మీతోటి మాకేందా వద్దు. రెడ్లకు మనకు విడాకులేనా చెప్పలేవా లీడర్లు? విడాకులేనా? విడాకులేనా? ఇగొద్దు మీ సోపతి. మన కష్టంతో వాళ్ళు బతుకుంటే మనకు సేవ చేస్తున్నట్టు అని చెప్తా ఉన్నారు. నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి. మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి. మా బిడ్డలంతా తయారుగా ఎక్కడానికి కుర్చీలు ఎక్కడానికి